తర్వాత ఏం జరిగిందండి, రాత్రి మీరు ఏంటంటే రెండో రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కోర్టుకు వచ్చినప్పుడు. నన్ను 2 కాళ్ళు పగలు తీశారని నిజమేనా, నమ్మచ్చా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది? ఆఫ్టర్ ఆల్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద వాళ్ళు చెయ్యని దాన్ని నేను చేసినట్టుగా చెబితే ఇంకా నాకు విలువే ఉంటుంది? నాకేం విలువ ఉండదు. సో ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. రాత్రి 2:30కి ఒక కానిస్టేబుల్ వచ్చాడు, లాకప్లు తీశారు. తీసిన తర్వాత రండి సార్ అన్నాడు. ఏంటి అన్న? ఒక అట్ట, పేపర్లు, పెన్ను పెట్టుకున్నాడు. సార్ మీ స్టేట్మెంట్ తీసుకోవాలన్నాడు. ఇప్పుడేం స్టేట్మెంట్ అన్న? లేదు తీసుకోవాలన్నా. ఆ కొంచెం పైన ఈ ఖచ్చితంగా సెల్ పైనే అప్స్టేర్ ఉంది. నేను ఫస్ట్ టైం అక్కడ దాకా వెళ్తాం. పైకి తీసుకెళ్ళారు. పైకి తీసుకెళ్తే ఒక చిన్న హాల్ లాగా, ఒక రూమ్ లాగా ఉంది. అది సరిగ్గా లేదు. 2 బెడ్లు ఉన్నాయి. ఆ 2 బెడ్ మీద 2 పడుకుని ఉన్నారు. వాళ్ళు బహుశా కానిస్టేబుల్స్ అయి ఉంటారని అనుకున్నాను నేను. వాళ్ళిద్దరిని వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోయారు. కాటు ఎదురుగా చైరు, ఈ పక్కన చైరు ఉంది. నన్ను ఆ చైర్లో ఇటు చూపిస్తే చైర్లో కూర్చున్నాను. ఈ కానిస్టేబుల్ చైరు టక్కన ముగ్గురు వచ్చారు. ఆ ముగ్గురులో గంగా వెంకటేశ్వర్లు, ఈ ప్రాంతానికి చెందిన సిఐ ఉన్నాడా? వంశీ. వంశీ అంటే ఎవరండి? వంశీ అంటే ఆ నల్లపాడు పోలీస్ స్టేషన్ సిఐ. ఓహో. ఇద్దరు వచ్చారు. అతనితో పాటు మఫ్టీలో కానిస్టేబుల్ వచ్చాడు. వచ్చిన తర్వాత అతను బాధపడిపోతున్నాడు. వంశీ, మీరు సీఎం గారిని తిట్టారు సార్, మాకు చాలా ప్రెషర్ ఉంది సార్, మేము తట్టుకోలేకపోతున్నాం సార్ అని బాధపడతాడు. టిట్టా పెట్టుకుని ఏదో మదన పడిపోతున్నాడు బహిరంగానే. సరేనే, తిట్టడం సీఎం తిట్టలేదే, నేను ఏదో జరిగిపోయింది, దానికి వివరణ కూడా ఇచ్చాను అని అన్నా. ఏదైనా మీరు సీఎంని తిట్టడం ఈ 70 ఏళ్ళలో ఏంటి సార్ మీరు ఆ రకంగా అగ్రెసివ్గా ఉంటాం అన్నాడు. నా తత్వం అంతేనయ్యా, నేను అగ్రెసివ్గానే ఉంటాను, నేను మొట్టమొదటి అంతేను, నేను చేయగలిగింది ఏదో అయిపోయింది, వివరణ ఇచ్చేసాను అన్నా. లేదు సార్, మీ మీద చాలా ప్రెషర్ ఉంది సార్, మాకు అది సార్ సార్ ఏదో మదన పడుతున్నాడు. అంటే ఏం చేస్తారా, కొడతారా ఏంటన్న? కాదు సార్, మీకు తెలియట్లేదు మా పరిస్థితి అన్నాడు. అని ఈ కానిస్టేబుల్కి ఏదో సైన్ చేశాడు. ఆ కానిస్టేబుల్ నన్ను లేగమన్నాడు. మిమ్మల్ని లేచా, చేయి తీశాడు. కూర్చోండి అన్నాడు. కింద కింద ఈ గోడ ఉంటుంది కదా, ఈ గోడ దగ్గర కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి బాగా నడుము గోడకేసి ఆనుకోండి సార్ అని ఆడుకున్న తర్వాత ఈ 2 కాళ్ళు పట్టుకుని ఇద్దరు కానిస్టేబుల్స్ కాళ్ళతో బూట్ ఇక్కడ పెట్టి నడుపుతున్నారు ఇద్దరు. కొంత దూరం సాగదీసిన తర్వాత నాకు ఇవన్నీ దాన్ని ఏమంటారు, క్రాంప్స్ పెట్టి అప్పటికి స్టేనే ఉన్నాను కదా, అబ్బా అన్న తర్వాత మళ్ళీ ఆగారు. ఆగి మళ్ళీ లేచి నుంచోబెట్టి అటు నడిపించారు. మళ్ళా కూర్చోమన్నారు. కూర్చోబెట్టిన తర్వాత నాకు ఈ లోపల నాకు కొద్దిగా బాధ, కోపము వచ్చింది. అంటే భయం ఏం రాలే, చంపేస్తారని అనుకోను, కొడతారని నిర్ణయానికి వచ్చేసాను. ఇప్పుడు వంశీ గారు గుర్తుపెట్టుకోండి, నేను ఎక్స్ మినిస్టర్ని, ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రభుత్వంలో ఒక భాగస్వామి. నేను 68 ఇయర్స్ సిటిజన్, నేను సీనియర్ సిటిజన్ని. నన్ను మీరు చేస్తుంది ఏంటో నాకు అర్థం కావట్లేదు, జాగ్రత్త ఆలోచించుకోండి ఒకసారి అంటే. లేదు సార్, మాకు అది సార్ అన్నీ మళ్ళా పగలు తీసే కార్యక్రమం చేశారు. కొందరు ఎంత మరి నా మాటల ప్రభావం అనండి, లేకపోతే వాళ్ళకి ఇదేదో చాలా సీరియస్ అవుద్ది అనుకోనండి, ఈ లోపల ఏదో ఒక మెసేజ్ తీసుకున్నాడు. ఈ మెసేజ్ వల్ల నుండి ది డ్రాప్ దట్ ప్రపోజల్. మళ్ళీ నన్ను పైకి లేపి అటు దూరం నడిపించి మళ్ళా బ్లాకప్లు ఏమని చెప్పాడు. ఇతను గంగా వెంకటేశ్వర మాట్లాడుకుని నన్ను తీసుకెళ్ళి లాకప్లు వేయమన్నారు. లాకప్లు వేశారు. ఇది జరిగింది. దే ట్రైడ్. వాళ్ళ ఫేసులు చూస్తే వాళ్ళకి ఇష్టంగా లేదు. ఎవరో సంబడీ ఈజ్ ఫోర్సింగ్. ఆ ఎవరో మనకు తెలియదు. ఎవరైనా అనుకోవచ్చు, నేను చంద్రబాబు అనుకోవచ్చు, లోకేష్ అనుకోవచ్చు, పెమ్మసాని అనుకోవచ్చు. ఈ ముగ్గురే అంత ప్రభావితం చూపగలరు తప్ప ఎవరో చోటా మోటా నాయకుడు చెప్తే వీడు చేయరు. ఇప్పుడు జనరల్గా ఇలాంటి జరిగినప్పుడు ఆరోపణలు ఏమొస్తాయంటే, ఇప్పుడు రఘురామకృష్ణరాజు కూడా చెప్పాడు, ఇటు చేసిన వీడియో కాల్ చూశాడు అతను సునీల్ కుమార్ అని. అట్లా మీ మీద కూడా ఏమైనా వీడియోలు తీయటం లేదా జరిగిందా, వీడియో కాల్ చేయటం కానీ? నేను అబ్జర్వ్ చేయలేదు, అది జరగడానికి అవకాశం లేదు అక్కడ. సో ఏదైనా కానీ ఇది నిజమే నమ్మొచ్చు మీరు. నేను ఒక్కటే చెప్తున్నా, నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. నేను అసత్యాలు చెప్పడానికి సిద్ధంగా లేను. నేను ఇద్దరు సీఏల మీద అసత్యాలు చెప్పటం వల్ల నాకు ఒరిగేది లేదు. అక్కడ నాకు తెలిసి అక్కడ కెమెరా ఉంది, దాని ఎదురుగా కెమెరా ఉంది. ఈ కెమెరాలు ఆ రోజువి
నిజంగా పని చేస్తుంది అని వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు సిన్సియారిటీ బయటపడింది. ఇది నేను ఐ విల్ గో టు ది కోర్ట్ ఆల్సో. ఇప్పుడు ఈ విషయం మీరు మేజిస్ట్రేట్ ముందు చెప్పారు కదా, చెప్పాను. మరి దాని మేజిస్ట్రేట్ ఏం యాక్షన్ తీసుకున్నారండి? ఆ యాక్షన్ తీసుకోవడానికి ఏం లేదు. స్టేట్మెంట్ ఈజ్ రికార్డెడ్. రికార్డ్. నాకు గాయాలుంటే నన్ను హాస్పిటల్కి పంపేది. గాయాలు లేవు కాబట్టి షీ హ్యాజ్ రికార్డెడ్ ది మెసేజ్. మ్యాజిస్ట్రేట్ గారు ఏమన్నారంటే, ఆ మ్యాజిస్ట్రేట్ గారు ఈ మహిళా మ్యాజిస్ట్రేటు, మీరు ఏమి చెప్తారో అవే వర్డ్స్ రాస్తాను చెప్పండి అని అంది. నేను ఏం చెప్తే అది రాసింది. దాన్ని నేను ఇప్పుడు అఫీషియల్ కాపీ కూడా తీసుకుంటాను. డెఫినెట్గా దీన్ని క్వశ్చన్ చేస్తాను. డెఫినెట్గా వాళ్ళిద్దరి మీద చట్టపరమైన యాక్షన్ తీసుకునేదానికి ప్రయత్నం చేస్తాను. నేను కూడా చేయకపోతే ఇంకెందుకు? అంతే కదా మరి. ఇప్పుడు ఒక మాజీ మంత్రి మిలాన్ రెడ్డి చేస్తే సామాజిక పరిస్థితి ఏంటి? ఆ మధ్యన నేరస్తులను రోడ్డు మీద నడిపించారు. దట్ ఈస్ ఆల్సో అగెనిస్ట్ ది లా. దిస్ ఆల్సో అగెనిస్ట్ ది లా. వాళ్ళు విన్న కేసుల్లో ఉన్న నేరస్తులు కాబట్టి వాళ్ళు భయపడి కోర్టుకి వెళ్ళకపోవచ్చు. నేను కూడా వెళ్ళకపోతే ఏమైపోతుంది సమాజం?